హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజ్ కుకింగ్. ఈ వీడియోలో మనం రొయ్యల్ని ఉపయోగించి లాలీపాప్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. మనం రొయ్యల పులుసు, ఇగురు, ఫ్రై ఇలాంటివి చేసుకుంటూనే ఉంటాం కదా. ఇలా కాకుండా లాలీపాప్స్ లాగా ప్రిపేర్ చేస్తే వెరైటీగా పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. దీనికోసం ఒక పావు కేజీ పచ్చి రొయ్యల్ని తీసుకుని ఇవి మంచిగా కడిగి టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఈ టూత్ పిక్స్ని మనము రొయ్యలు ముడుచుకుపోకుండా ఉండడం కోసం ఇలాగా మిడిల్ వరకు పెట్టాలండి. ఇలా గుచ్చినట్లయితే రొయ్యలు అనేవి ముడుచుకుపోకుండా ఉంటాయన్నమాట. మనం తీసుకున్న పావు కేజీ రొయ్యలు కూడా ఈ విధంగా టూత్ పిక్స్ గుచ్చి ఒక ప్లేట్లోనికి పెట్టుకోవాలండి. దీనిలోనికి ఇప్పుడు ఒక అరచెక్క వరకు నిమ్మకాయని తీసుకుని ఈ నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా నిమ్మ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత దీనిలోనికి సాల్ట్ని, కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక అరచెక్క వరకు అయితే సరిపోతుందండి మనం తీసుకున్న పావు కేజీ రొయ్యలకి. ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసిన తర్వాత మనం కారం కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఉప్పుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మ్యారినేట్ చేసుకోవాలి. అలా అయితే ఉప్పు, నిమ్మరసం అనేది రొయ్యలకి బాగా పడుతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం తీసుకొని కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్లోనికి ఒక స్పూన్ వరకు ధనియాల్ని, ఒక పావు స్పూన్ వరకు మిరియాల్ని, ఒక 3 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని, ఒక చిన్న అల్లం ముక్క, ఆవాలు, జీలకర్ర కలిపి ఒక పావు స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. బిర్యానీ ఆకులో ఒక చిన్న భాగాన్ని తీసుకుని ఈ ప్లేట్లోనికి యాడ్ చేసుకోవాలి. ఒక స్టార్ ఫ్లేవర్ని, ఒక అనాస పువ్వుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఒక 5-6 లవంగాల్ని, ఒక చిన్న దాల్చిన చెక్కని, ఒక యాలుక్కాయని కూడా యాడ్ చేసుకుంటే మనం తీసుకున్న పావు కేజీ రొయ్యలకి ఈ మసాలా అంతా కూడా సరిపోతుందన్నమాట. ఇలా ఈ మసాలాని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా లిక్విడ్ లాగా తీసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని ఈ బౌల్లోనికి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మనం రొయ్యల్లో వేసాం కదా, ఒకవేళ సరిపోదు అనుకుంటే దీనిలో యాడ్ చేసుకోవాలండి. కారం కూడా ఒక పావు స్పూన్ వరకు ఈ లిక్విడ్లోనికి యాడ్ చేసుకుని ఇది పక్కగా పెట్టుకుని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, ఇలా బ్రెడ్ క్రమ్స్ని తీసుకుని ఇప్పుడు ఉప్పు, కారం కలిపిన రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలండి. మనకి బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్గా లేకపోతే కనుక మనం లిక్విడ్లో ఇలాగా డిప్ చేసి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసాం కదా, ఆ మసాలా లిక్విడ్లోనికి ఈ రొయ్యల్ని యాడ్ చేసి తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో ఇలా డిప్ చేసి అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఈ విధంగానే మొత్తం రొయ్యలన్నిటినీ కూడా మనం మసాలా లిక్విడ్లోనికి బ్రెడ్ క్రమ్స్ బౌల్లోనికి డిప్ చేసుకుని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోనికి ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకోవాలండి. తర్వాత మనం ఈ రొయ్యలన్నిటినీ కూడా దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా లాలీపాప్స్ లాగా మనము ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. మొత్తం రొయ్యలన్నిటినీ కూడా నేను ఈ ఆయిల్లోకి యాడ్ చేసి గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నానండి. ఇలా రెండు వైపులా వేగిపోయిన ఈ రొయ్యలు లాలీపాప్స్ని మనం చక్కగా సర్వ్ చేసుకోవడమే. ఇలా రెండు వైపులా వేగిపోయాయండి. వీటిని మనం సాంబారు, పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టవచ్చు అనమాట. చాలా టేస్టీ అయిన క్రిస్పీ అయిన ప్రాన్స్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. బ్రెడ్ క్రమ్స్ అనేవి టోటలీ ఆప్షనలే అండి. బ్రెడ్ క్రమ్స్ లేకపోయినా కానీ మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ లాలీపాప్స్ కోసం ఉపయోగించిన బ్రెడ్ క్రమ్స్ కూడా చక్కగా వేగి మనకి చాలా క్రిస్పీగా అనిపిస్తాయండి. ఓకే అండి, నేను చేసిన ఈ ప్రాన్స్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి కూడా. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ అయిన ప్రాన్స్ లాలీపాప్స్ ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి చక్కగా పెట్టొచ్చు అనమాట. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.